భగవంతుణ్ణి ఎవడైనా అలా కొలిస్తే, అలా తలిస్తే, అలా పిలిస్తే తప్పకుండా ప్రత్యక్షమవుతాడు. ఇలా చేస్తే అవుతాయా అండి అంటే కాకేముందండి, నీవు విశ్వాసముగా చెయ్యాలి, ఆ స్వామిని తలవాలి, ఆయన కోసము జపమో మంత్రమో తంత్రమో నిస్వార్థముగా నిశ్చలముగా చెయ్యాలి. నువ్వు ఎంత కష్టంలోనో ఉండు. అందుకని వెంకటేశ్వర స్వామికి ఇన్ని దేవాలయాలు దేవతలు ఉండగా పంచాయతనం మళ్ళీ గణపతిని అన్నిటినీ కట్టారు. రాజుగారు సత్యనారాయణ రాజుగారు నాకు చాలా సంతోషం కలిగింది. వెంకటేశ్వర స్వామి గుడి కట్టారు. ఎందుకంటే ఆపద ముక్కులవాడు అని పేరు ఆయనకు. అంటే మనిషి అయితే అవసరం వచ్చినప్పుడు ఫోన్ చేస్తాడు అనుకోండి, వీడంతేనండి, అవసరానికే ఫోన్ చేస్తాడు. మామూలుగా వాడు పలకరించిన మనం ఇట్లా పోతుంటే వాడు ఇట్లా తిరిగిపోతాడండి. కానీ అవసరం వచ్చినప్పుడు ఫోన్ చేస్తాడు వీడు అని అనుకుంటాడు మనిషి అయితే. ఆయన అనుకోడు, ఆపదొచ్చినప్పుడే పాపం వీడిని నేను రక్షించాలి కదా అని చూస్తాడట. ఎంత దయాళుత్వమో చూడండి. అందుకని ఆయనకు ఆపద మొక్కులవాడు అని పేరు. స్వామి నాకు ఆపద వచ్చింది నువ్వు కాపాడు అంటే, ఏం రా నువ్వు ఆపద రానప్పుడంతా నన్ను పూజ చేసినావా అని అనడు ఆయన. ఆపదలో పాపం వాడు వచ్చాడు, వీడిని రక్షించాలి నేను అని అనుకుంటాడట. అంత విశాలమైన దయాస్వరూపుడు ఆయన కాబట్టి ఆపద మొక్కులవాడు.